భాగ్య పిల్లలందరినీ ముద్దులాడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలందరూ ఏడుస్తూ మిస్సమ్మ నీకోసం మేమంతా ఎంత ఏడ్చామో తెలుసా? ఎంత ఎదురు చూసామో తెలుసా? అని అడుగుతూ ఉంటే మమ్మల్నందరినీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు మిస్సమ్మ అని అమ్ము అంటూ ఉంటుంది. అంత పెద్ద తప్పు మేమేం చేశాం మిస్సమ్మ? మమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళావు? అని ఆనంద్, ఆకాష్ కూడా అడుగుతూ ఉంటారు. మీరు ఏ తప్పు చేయలేదు. తప్పంతా నాదే. నేనే తప్పు చేశాను. నన్ను క్షమించండి అని బాగి దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. బాగీని చూసి పిల్లలు కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, నా మీదొట్టు అని బాగి తలపై ఒట్టు వేసుకొని మరీ చెప్తూ ఉంటుంది. ఇక బాగీని చూసినందుకు పిల్లలందరూ కన్నీళ్లు తుడుచుకొని చాలా సంతోషపడుతూ, ఓ మిస్సమ్మ, నువ్వు వెళ్ళిపోయినందుకు డాడ్ చాలా కోపంగా ఉన్నాడు, నీపై మండిపడుతున్నాడు అని అంజు అంటూ ఉంటుంది. డాడ్ కూడా మాతో పాటు గుడికి వచ్చారు మిస్సమ్మ అని అమ్ము చెప్తుంది. డాడ్ని నువ్వు ఇలా కన్విన్స్ చేస్తావో నాకు తెలీదు అని అమ్ము అంటుంది. నువ్వు లేవో, డాడ్ ఏమో చాలా కోపంగా ఉన్నాడు. ఆ మనోహరి అంటే ఎన్ని చిత్రహింసలు పెట్టిందో తెలుసా? ఈ 5 ఏళ్ళు ఎంత నరకం చూసామో తెలుసా? నువ్వు లేని లోటు మాకు బాగా తెలుస్తుంది మిస్సమ్మ, అన్ని బాధలు పడ్డాము అని ఆకాష్ అంటాడు. దీనంతటికీ కారణం నేనే. నా వల్లే మీరంతా ఇంతలా బాధపడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను కదా, ఇంకెక్కడికి వెళ్ళను, మీతో పాటే ఉంటాను, ఎప్పట్లాగానే మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని బాగి చెప్తూ ఉంటే, నిన్ను చూడగానే మళ్ళీ మా అమ్మ తిరిగి వచ్చినట్లుగా అనిపించింది తెలుసా అని అంజు అంటుంది. నిన్ను మళ్ళీ ఇలా చూస్తామని అస్సలు అనుకోలేదు మిస్సమ్మ. నిన్ను చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ డాడ్ ఏమంటారో అని చాలా భయంగా ఉంది అని అమ్ము అంటుంది. ఆయన సంగతి నేను చూసుకుంటాను, మీరేమీ తెలియనట్లు మీరు డాడ్ దగ్గరికి వెళ్ళండి అని అమ్ము అంటే, మిస్సమ్మ మళ్ళీ వస్తావు కదా, మళ్ళీ మమ్మల్ని వదిలేసి వెళ్ళవు కదా అని ఆనంద్, ఆకాష్ అడుగుతూ ఉంటారు. ఒక్కసారి జీవితంలో తప్పు చేశాను, మళ్ళీ మళ్ళీ ఆ తప్పు ఎలా చేస్తాను? చెయ్యను కాక చెయ్యను, మీరు వెళ్ళండి, మీ డాడీకి నేను ఎదుటి పడతాను అని బాగా చెప్పడంతో అలాగే అంటూ పిల్లలు అందరూ వెళ్ళిపోతారు. పిల్లలందరినైతే ఎలాగోలాగా కన్విన్స్ చేస్తావు, మీ ఆయన్ని ఎలా కన్విన్స్ చేస్తావే అని కరుణ అడగడంతో, అన్నిటికీ ఆ శివయ్యే ఉండగా నాకెందుకు భయం, అంతా ఆ శివయ్యే చూసుకుంటాడు అని బాగి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అమర్, రాథోడ్ ఇద్దరు శివలింగం పూజ దగ్గర నిలబడి ఉంటే అప్పుడే పిల్లలు వచ్చి రాథోడ్ పక్కన నించొని ఉంటారు. మెల్లగా అంజు, రాథోడ్ మేము మిస్సమ్మని చూసాము అని చెప్తూ ఉంటే, అవును నేను కూడా చూసాము అని పిల్లలు కూడా చెప్తారు. నేను కూడా చూశాను అని రాథోడ్ అంటాడు. అంటే ఈరోజే చూసావా, లేకుంటే ఎప్పుడు చూసావు అని అమ్ము అంటుంది. నేను మొన్ననే చూశాను అని రాథోడ్ చెప్తాడు. మరి మాకెందుకు చెప్పలేదు అని పిల్లలు మెల్లగా అడుగుతూ ఉంటారు. మిస్సమ్మ చెప్పొద్దని చెప్పింది, తనే కనపడతానని చెప్పింది, ఇప్పుడు మీకు కనిపించింది కదా అని రాథోడ్ అంటే, డాడ్ మాత్రమే చూడలేదన్నమాట అని ఆకాష్ అంటాడు. ఈరోజు డాడ్ కూడా కనిపిస్తుందిలే, మిస్సమ్మ కనిపిస్తానని చెప్పేసింది కదా అని రాథోడ్ అనడంతో, అవునవును అంటూ పిల్లలు రాథోడ్ చాలా సంతోషంగా మెల్లగా గుసగుసలాడుకుంటూ ఉంటారు. అమర్ దగ్గర ఉండి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాడు. బాబు, అభిషేకం పూర్తయిపోయింది, ఇప్పుడు అందరికీ హారతి ఇస్తాను, కళ్ళకద్దుకొని ఏమైనా కోరికలుంటే కోరుకోండి అని పూజారి గారు చెప్పడంతో అలాగే అంటూ అందరూ హారతి కళ్ళకద్దుకుంటూ ఉంటారు. మిస్సమ్మ డాడ్ కలుసుకోవాలి, మిస్సమ్మని డాడ్ అస్సలు తిట్టకూడదు, కోప్పడకూడదు, మిస్సమ్మ డాడ్ ఇంటికి రావాలి, ఇద్దరూ కలిసి ఉండాలి, ఎప్పట్లా మేమందరం కలిసి ఉండాలి అని పిల్లలు మొక్కుకుంటూ ఉంటారు. దేవుణ్ణి అంతగా ఏం కోరుకుంటున్నారు అని అమర్ అడగడంతో, అందరం ఒకే కోరిక అని పిల్లలు చెప్తారు. అందరూ ఒకటేనా, ఏంటది అని అమర్ అడగడంతో, కాసేపట్లో మీకు కూడా తెలుస్తుందిలేండి సార్ అని రాథోడ్ అంటాడు. ఏంటి రాథోడ్, మార్నింగ్ నుండి ఏదో డిఫరెంట్గా మాట్లాడుతున్నావే అని అమర్ అంటే, అబ్బే అదిలాంటిదేం లేదు సార్, ముందు దేవుణ్ణి మొక్కుకోండి అని రాథోడ్ చెప్తాడు. మనోహరి గుడి వరకు కూడా పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. రాచంబ రా, గుడి వచ్చేసింది అని లోపలికి వస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే అమర్ పిల్లలతో కలిసి గంట కొట్టడానికి వస్తాడు. ఈ లోపల బాగీ, కరుణ ఇద్దరూ కూడా అదే గంటను కొట్టడానికి వస్తూ ఉంటారు. అలా అమర్, బాగి ఇద్దరు కలిసి ఒకే గంటను కొడుతూ ఒకసారి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడే మనోహరి పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి చాలా షాకింగ్గా అమర్, బాగి వైపు చూస్తూ ఉంటుంది. అలా అమర్, బాగి ఇద్దరు కలిసి గంట కొడుతూ ఉండడంతో పిల్లలు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. రాథోడేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటాడు. ఆశ్రమంలో బుజ్జమ్మ అమ్మ అమ్మ అని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది. అప్పుడే రాజుగారు ఏంటి బుజ్జమ్మ అని అడగడంతో, అమ్మ కనిపించట్లేదేంటి తాతయ్య, ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆరు పాప అడుగుతూ ఉంటుంది. అమ్మ పొద్దున్నే గుడికి వెళ్ళింది బుజ్జమ్మ అని రాజుగారు చెప్తారు. అదేంటి తాతయ్య, అమ్మ గుడికి ఎందుకు వెళ్ళింది, గుడికి వెళ్తే నన్ను కూడా తీసుకువెళ్తుంది కదా అని ఆరు పాప అడుగుతూ ఉంటుంది. అమ్మ ఈరోజు గుడికి వెళ్ళింది దేవుణ్ణి చూడడం కోసం కాదు, దేవుడు లాంటి మనిషిని చూడడం కోసం అని రాజుగారు చెప్తూ ఉంటారు.
ఇక అమర్ గంటను పట్టుకొని బాగీ చేతిని పట్టుకొని అలాగే చాలా షాకింగ్గా చాలాసేపు చూస్తూ ఉంటే మనోహరి నోరు తెరుచుకొని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక బాగీ అమర్ ఇద్దరు గంట దగ్గర నుండి చేతులు కిందకి దించేస్తారు. బాగీ ఏమో అమర్ చేతిని అలా టచ్ చేస్తూ మెల్లగా కిందికి దించేస్తూ ఉంటుంది. అమర్ కూడా చేతిని పక్కకు తీసుకుంటాడు. ఇక ఆరు పాపేమో దేవుళ్ళలాంటి మనిషిని చూడ్డం కోసం వెళ్ళిందా, ఎవరు తాతయ్య వాళ్ళు అని అడుగుతూ ఉంటుంది. సీతమ్మ వారు వనవాసం పూర్తయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది అని రాజుగారు అంటే రాముడి దగ్గరికి వెళ్ళింది అని ఆరుపాప చెప్తుంది. ఇప్పుడు మీ అమ్మ కూడా అక్కడికే వెళ్ళింది తల్లి అని చెప్పడంతో అంటే అమ్మ నాన్నను కలుసుకోవడానికి వెళ్ళిందా, నాన్న దగ్గరికి వెళ్ళిందా అని పాప చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. చెప్పు తాతయ్య, డాడీని కలవడానికి వెళ్ళిందా తాతయ్య? అయితే మేము ఇక అందరం కలిసే ఉంటామా? నేను అమ్మ డాడీ దగ్గరికే వెళ్ళిపోయి అంతా కలిసి ఉంటామా? చెప్పు తాతయ్య చెప్పు అని అడుగుతూ ఉంటే అలా జరగాలని దేవుణ్ణి వేడుకో అమ్మా అని రాజుగారు చెప్తారు. ఆ శివయ్యని ఏం వేడుకున్నా కోరికలు తీరుస్తాడని చెప్తాడు కదా తాతయ్య. అయితే నేను అమ్మా నాన్న అందరం కలిసి ఉండాలని కోరుకుంటాను, అదే జరుగుతుంది అని పాప చెప్తూ ఉంటుంది. అమర్ మారు మాట్లాడకుండా మౌనంగా బాగీ వైపే చూస్తూ ఉంటే చెంబా నేను అనుకున్నట్లే జరిగింది. బాగీ అమర్ ఇద్దరు ఎదురు పడిపోయారు. ఇంకా అంతే, నా సంగతి అంతే అని టెన్షన్ పడుతూ ఉంటే అయితే ఇద్దరు కలిసిపోయినట్లేనా, కలిసిపోయారా అని చెంబా అంటూ ఉంటుంది. దేవుడా, డాడ్ మిస్ అమ్మని కోప్పడకూడదు తిట్టకూడదు అని అంజు అనుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ కలిసిపోవాలి అని అమ్మో వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి రావాలి అని ఆనంద్ ఆకాష్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దేవుడా ఇట్లాంటి గొడవ జరగకుండా కలిసిపోవాలి అని కరుణ అనుకుంటూ ఉంటే అప్పుడే అమర్ ఉన్నట్లుండి రాథోడ్ అని గట్టిగా అరుస్తూ కార్తీ అని అరుస్తూ ఉంటాడు. సార్ అది కాదు సార్, మిస్ అమ్మ ఎదురు పడితే అని రాథోడ్ అంటే బండి తీయమని చెప్తున్నానా, పూజ అయిపోయింది, ఇక్కడ మనకేం పని లేదు అని అమర్ అరుస్తూ ఉంటాడు. అది కాదు సార్, నేను సంవత్సరాల తర్వాత మిస్ అమ్మ ఎదురు పడితే మాట్లాడకుండా ఏంటి సార్ అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు రాథోడ్, చెప్పా పెట్టకుండా చంటి బిడ్డతో వెళ్ళిపోయింది, అలాంటి తనతో నేనేం మాట్లాడాలి అని అమర్ అరుస్తూ ఉంటాడు. అయితే అమర్ కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇదంతా వింటున్న మనోహరి చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. ఒక్కరోజు కాదు, వారం కాదు, నెల కాదు, తను వెళ్ళిపోయి 5 సంవత్సరాలైపోయింది. ఎందుకు వెళ్ళిందో తెలియదు, ఎక్కడ ఉందో తెలీదు, తన గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు. నాకు ఇంత కోపంగా ఉంటుంది. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినంతగా నేనేం తప్పు చేశాను, నా వల్ల ఏం తప్పు జరిగింది, నీ ప్రశ్న నన్ను నేను ఎన్నిసార్లు వేసుకున్నానో నాకే తెలుసు. ఆ ప్రశ్నకి సమాధానం తెలియక నేను ఎంత బాధపడి ఉంటాను. వద్దు రాథోడ్, బండి తీ, వెళ్ళిపోదాం అని అమర్ కండువా విదిలించుకుంటూ కోప్పడుతూ ఉంటాడు. బాగా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. డాడ్, ఇన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన మిస్ అమ్మని వదిలేసి ఎలా వెళ్తాం డాడ్ అని అంజు అంటూ ఉంటే తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఎందుకు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో అని అమర్ అరుస్తూ ఉంటాడు. ఎందుకు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో మిస్ అమ్మని అడగండి డాడ్, మిస్ అమ్మ కనిపిస్తే అడుగుతానని చెప్పారు కదా, ఇప్పుడు కనపడింది కదా, అడగండి డాడ్ అని అమ్ము అంటూ ఉంటుంది. కారణం లేకుండా మిస్ అమ్మ ఏ పని చెయ్యదని మీకు తెలుసు కదా డాడ్, ఆ కారణం ఏంటో చెప్తుంది అని ఆనంద్ అంటాడు. మిస్ అమ్మ ఎప్పుడు ఏ తప్పు చేయలేదు కదా డాడ్, మమ్మల్ని బాగా చూసుకుంది కదా, ఈ ఒక్కసారికి మిస్ అమ్మని క్షమించేయండి డాడ్ అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. తను మీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది, అలాంటి దాన్ని క్షమించమని అడుగుతున్నారా? తన కన్న బిడ్డను తీసుకొని స్వార్థంతో వెళ్ళిపోయిన దాన్ని ఏ కారణం అడగమంటారు? వెళ్ళేటప్పుడు ఒక లెటర్ రాయలేదు, వెళ్ళిన తర్వాత ఒక ఫోను చేయలేదు, మనం బ్రతికున్నామా లేదా చచ్చామా అని కూడా పట్టించుకోలేదు, అలాంటి దాన్ని ఏమని అడగమంటారు అని అమర్ అడుగుతూ ఉంటాడు. మొత్తం చెప్తానండి అని బాగా అంటూ ఉంటే ఏం అవసరం లేదు అని అమర్ అరుస్తూ ఉంటే ఇదంతా వింటున్న మనోహరి చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది.